గుడ్ మార్నింగ్. మన యూనిట్ 1లో ఉన్న ఫస్ట్ చాప్టర్ తెలుసుకున్నాం, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోస్టాటిక్స్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు యూనిట్ 1లోనే సెకండ్ చాప్టర్, దాని టైటిల్ వచ్చి డైఎలక్ట్రిక్స్. ఓకే, యూనిట్ 1లో సెకండ్ చాప్టర్ టైటిల్ వచ్చి డైఎలక్ట్రిక్స్. సో ఈ డైఎలక్ట్రిక్స్ గురించి చెప్పుకునే ముందు కొంత ఇంట్రడక్షన్ భాగం తెలుసుకుందాం. ఆల్రెడీ ఇంటర్మీడియట్లో మనం తెలుసుకోవడం జరిగింది. కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్ గురించి నేర్చుకున్నాం కదా. సో మనం ఆ ఇంట్రడక్షన్ ఒకసారి రిమైండ్ చేసుకుందాం. కండక్టర్స్ అంటే ఏమిటి? ఫ్రీ ఎలక్ట్రాన్స్ కనుక ఫ్లో అయితే, సో ఏ సబ్స్టాన్స్ అయితే ఫ్రీ ఎలక్ట్రాన్స్ కనుక ఫ్లో అవ్వడం జరుగుతుందో ఆ సబ్స్టాన్స్ని మనం కండక్టర్స్ అంటాం. ఇన్సులేటర్స్ అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ కనుక ఫ్లో అవ్వకపోతే వాటిని ఇన్సులేటర్స్ అంటాం. ఇన్సులేటర్స్ని మనం డైఎలక్ట్రిక్స్ అని పిలవడం జరుగుతుంది. దీన్ని బట్టి ఇప్పుడు డెఫినేషన్ చెప్పుకోవచ్చమ్మా. డైఎలక్ట్రిక్స్ అంటే డైఎలక్ట్రిక్స్ ఆర్ ద సబ్స్టాన్స్ విచ్ డూ నాట్ కంటైన్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇస్ నోన్ యాజ్ విచ్ డూ నాట్ కంటైన్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. అంటే దీన్ని బట్టి మనకి ఏమైందంటే డైఎలక్ట్రిక్స్లో ఉన్న యాటమ్స్ ఎలక్ట్రాన్కి న్యూక్లియస్కి మధ్య టైట్లీ బాండింగ్ ఉందన్నమాట. సో టైట్గా బాండ్ అయి ఉంటుంది కాబట్టి సో మనకి డైఎలక్ట్రిక్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు. సో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద డైఎలక్ట్రిక్స్? మైకా, గ్లాస్, ప్లాస్టిక్, లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ డైఎలక్ట్రిక్స్కి కండక్టర్స్కి మధ్య మనం డిఫరెన్స్ తెలుసుకుందాం. డైఎలక్ట్రిక్స్కి కండక్టర్స్కి మధ్య ఎలక్ట్రాన్స్ అనే డిఫరెన్స్ అనేది ఏముంటుందంటే, ఎలక్ట్రిక్స్ అంటే ఇందాక ఏమని చెప్పుకున్నామంటే డూ నాట్ కంటైన్ free electrons, do not contain free electrons. So let us discuss about the difference between dielectrics and conductors. Conductors ki dielectrics ki difference telusukundam. So difference between dielectrics and conductors. సో ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ వచ్చి ఆల్రెడీ డెఫినేషన్ ప్రకారంగా సో కండక్టర్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అదే డైఎలక్ట్రిక్స్లో అయితే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటే ఎలక్ట్రిసిటీ అనేవి పాస్ అవుతాయి. సో కండక్టర్స్లో ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది, డైఎలక్ట్రిక్స్లో ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వడం జరగదు. అయితే సెకండ్ పాయింట్కి వచ్చేసరికి డైఎలక్ట్రిక్స్ కనుక మనం ఒక ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక అప్లై చేస్తే డైఎలక్ట్రిక్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి టు అండ్ ఫ్రో మోషన్లో మూవ్ అవుతాయి. అబౌట్ దర్ మెయిన్ పొజిషన్ ఇట్ మూవ్స్ ఇన్ ద టు అండ్ ఫ్రో మోషన్. అండ్ వెన్ కమ్ టు ద కండక్టర్స్, ఇట్ కండక్ట్స్ ద, అంటే ఒక ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే ఇట్ కండక్ట్స్ ద ఎలక్ట్రిసిటీ. అండ్ కమ్ టు ద థర్డ్ పాయింట్. సో డైఎలక్ట్రిక్స్ కనుక మనం ఒక ఛార్జ్ అప్లై చేస్తే, అప్లై చేస్తే అప్పుడు అదేమవుతుందంటే డైఎలక్ట్రిక్స్ వెన్ ఛార్జ్ ఈజ్ అప్లై టు ద డైఎలక్ట్రిక్స్ ఇట్స్ లోకలైజ్డ్, ఇట్ రిమైన్స్ లోకలైజ్డ్ అవుతుందన్నమాట. ఏమవుతుంది? లోకలైజ్డ్ అయిపోతుంది. ఇన్ కేస్ ఆఫ్ ద కండక్టర్స్కి వచ్చేసరికి ఛార్జ్ అప్లై చేస్తే it resides on the other surface. Okay, now this is about the dielectrics. Now let us go to the next topic. Let us discuss about the next topic, which is electric dipole. Electric dipole lo మనం ఇక్కడ electric dipole అంటే it's a arrangement. అంటే మనం ఒక 2 charges తీసుకుంటున్నాం. This is the charge plus q and another one is minus q, which is separated by a finite distance 2l. So this arrangement అంటే ఇక్కడ ఏమవుతుందంటే it consisting of 2 charges having equal magnitude but in opposite charges, but it is the opposite charges which is separated by a finite distance, which is separated by fixed distance. ఈ అరేంజ్మెంట్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ డైపోల్ అని పిలుస్తాం. దీని నుంచే మనకి ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంటం గురించి కూడా చెప్పుకుంటాం.
ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ గురించి కూడా చెప్పుకుంటాం. అంటే ఏమిటంటే P is equals to Q into 2L. సో ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అంటే ఏంటంటే ద ప్రొడక్ట్ ఆఫ్ magnitude of either charge to the distance separate between them. సో దేనికి ప్రొడక్ట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎయిదర్ ఛార్జ్, ఏ ఛార్జ్, ఎందుకంటే ఇక్కడ మనం తీసుకుంది ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్లో తీసుకున్నాం, ఏ ఛార్జ్ మ్యాగ్నిట్యూడ్ అన్నా తీసుకోవచ్చు. అండ్ అనదర్ దేనికి ప్రొటెక్ట్ చేయాలి 2L, అంటే ఈ 2 ఛార్జెస్ని కొంత డిస్టెన్స్తో సెపరేట్ చేసాం కదా, ఆ డిస్టెన్స్ అంటే 2L. ఈ ద ప్రొడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎయిదర్ ఛార్జ్ టు ద డిస్టెన్స్ సెపరేట్ బిట్వీన్ దెమ్. ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏమిటి, it's consisting, electric dipole ante it's an arrangement which having equal magnitude but opposite in charges, which is separated by a finite distance, which is separated by a fixed distance. This arrangement is called electric dipole. adi electric dipole momentum ante entante the product of magnitude of either charge to the and distance between them is known as electric dipole moment. అండ్ మనకి ఇక్కడ యూనిట్స్ గురించి తెలుసుకుందాం. యూనిట్స్ ఏమిటంటే ఛార్జ్కి యూనిట్స్ ఏంటి, కూలుమ్స్. సో ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్, సో ఇక్కడ డిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి, ఎస్ఐ యూనిట్స్లో మీటర్స్, కూలుమ్ మీటర్స్. సో ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ యొక్క యూనిట్స్ ఏంటి, కూలుమ్స్ మీటర్స్. దిస్ ఈస్ అబౌట్ ద ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్. నౌ లెట్ us discuss about the next topic, which is polar and non-polar molecules. Now let us discuss about the polar and non-polar molecules. మనకు తెలుసు ఇది న్యూక్లియస్ అనుకోండి, దీనికి ఏముంటుంది, పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. సో దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి వాటి యొక్క ఆర్బిట్స్లో రొటేట్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా వాటి ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి రొటేట్ అవుతాయి. యాటంలో పాజిటివ్ ఛార్జ్ ఎంత ఉంటుందో నెగిటివ్ ఛార్జ్ కూడా అంతే ఉంటుంది. సో ఈ న్యూక్లియస్లో ఉన్న పాజిటివ్ ఛార్జ్ అంతా కూడా కాన్సన్ట్రేటెడ్ ఇన్ అ సింగిల్ పాయింట్. ఈ న్యూక్లియస్లో ఉన్న పాజిటివ్ ఛార్జ్ is concentrated in a single point. That single point is known as center of gravity. Center of gravity of positive charge. అలాగే ఈ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఒక సింగిల్ పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అయితే దట్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్. ఓకే, సో ఈ 2 కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని, ఈ 2 సెంటర్ ఆఫ్ గ్రావిటీస్ని బేస్ చేసుకుని మనం పోలార్ మాలిక్యూల్స్, నాన్ పోలార్ మాలిక్యూల్స్ అని చెప్పుకుంటాం. పోలార్ మాలిక్యూల్స్ అంటే ఏమిటి, పోలార్ మాలిక్యూల్స్కి వచ్చేసరికి సెంటర్ ఆఫ్ గ్రావిటీస్ విచ్ డూ నాట్ కోయిన్సైడ్. సెంటర్ ఆఫ్ గ్రావిటీస్ కోయిన్సైడ్ అవ్, డూ నాట్ కోయిన్సైడ్స్. సెంటర్ ఆఫ్ గ్రావిటీస్, 2 సెంటర్ ఆఫ్ గ్రావిటీస్ డూ నాట్ కోయిన్సైడ్. ఎప్పుడైతే ఈ 2 సెంటర్ ఆఫ్ గ్రావిటీస్ కోయిన్సైడ్ అవ్వలేదనుకోండి, వాటి మధ్య స్పేస్ ఉంటుంది. అలా స్పేస్ ఉందనుకోండి ఏమవుతుంది, అక్కడ డైపోల్ మూమెంటం అనేది జరుగుతుంది. ఇక్కడ పర్మనెంట్ డైపోల్ మూమెంటం అనేది ఉంటుంది. పర్మనెంట్ డైపోల్ మూమెంటం అనేది ఉంటుంది. సరే, ఇందులో పోలార్ మాలిక్యూల్స్కి వచ్చేసరికి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే అన్సిమెట్రికల్గా ఉంటుంది. అన్సిమెట్రికల్గా ఉంటుంది. సో పోలార్ మాలిక్యూల్స్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీస్, 2 సెంటర్ ఆఫ్ గ్రావిటీస్ మధ్య కోయిన్సైడ్ అనేది ఉండదు. సో కోయిన్సైడ్ ఉండకపోవడం వల్ల, కొంత స్పేస్ ఉండడం వల్ల అక్కడ డైపోల్ మూమెంటం అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడ పర్మనెంట్ డైపోల్ మూమెంటం ఉంటుంది. అండ్ వాటి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అన్సిమెట్రికల్గా ఉంటుంది. వన్ కమ్ టు ద నాన్ పోలార్ మాలిక్యూల్స్కి వచ్చేసరికి
నాన్ పోలార్ మాలిక్యూల్స్కి వచ్చేసరికి ఈ 2 సెంటర్ ఆఫ్ గ్రావిటీస్ అనేవి కోయిన్సైడ్ అయిపోతాయి. 2 సెంటర్ ఆఫ్ గ్రావిటీస్ విల్ కోయిన్సైడ్స్. సో అందుకు ఇక్కడ డైపోల్ మూమెంటమ్ అనేది ఇట్ డు నాట్ హ్యావ్ డైపోల్ మూమెంటమ్, ఎందుకంటే వాటి మధ్య స్పేస్ ఉండదు కదా. స్పేస్ ఉండకపోతే అక్కడ డైపోల్ మూమెంట్ అనేది ఉండదు. అండ్ వచ్చి దీని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే సిమెట్రికల్గా ఉంటుంది. ఎలా ఉంటుందమ్మా? సిమెట్రికల్గా ఉంటుంది. ఓకే, నా ఇక్కడ మనం దీని ఫీచర్స్ ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ పోలార్ అండ్ నాన్ పోలార్. పోలార్కి వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ ఏమిటంటే పోలార్ మాలిక్యూల్స్కి వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ ఏమిటంటే పోలార్ మాలిక్యూల్స్కి H2O, CO, N2O, etc. When come to the polar molecules, the examples for the non-polar molecules are H2, N2, O2, etc. H2, N2, O2, etc.